ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజున దేవుడు మనకు ఒక చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించాడు. మరి దానిని మనం ధ్యానించుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హల్లెలూయా. మరి ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు నీతో, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, నీతిమంతురాలిగా ఉన్నావు. నువ్వు ఎలా బ్రతుకుతావంటే విశ్వాసము మూలంగానే నువ్వు బ్రతుకుతావు. ఏది లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని పైన విశ్వాసం ఉంచితేనే నువ్వు బ్రతుకుతావు. నీకున్న ఐశ్వర్యము నిన్ను బ్రతికించదు, నీకున్న అందము నిన్ను బ్రతికించదు, నీకున్న జాబు నిన్ను బ్రతికించదు, నీకున్న హోదా, నీకున్న పలుకుబడి నిన్ను బ్రతికించదు. కానీ నీకు దేవుని పైన విశ్వాసం ఉంటే ఆ యొక్క విశ్వాసము ద్వారానే నీవు బ్రతకగలుగుతావు. నీకు ఎంత బలమున్నా, నువ్వు ఎంత శరీర దారుఢ్యము కలిగి ఉన్నా యేసయ్య లేకపోతే నువ్వు జీవించలేవు. మరి యేసయ్య అంటే ఏంటి అంటే ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాక్యము నీ యందు ఉంటేనే నీవు బ్రతకగలుగుతావు. నీకున్న ఉద్యోగము నిన్ను ధైర్యపరచదు, నీకున్న బలము నిన్ను ధైర్యపరచదు. కేవలం మరి మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని. మరి దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట నిన్ను ధైర్యపరిచేదిగా ఉంటుంది, నిన్ను బలపరిచేదిగా ఉంటుంది, కృంగిపోతున్న నీకు ఆదరణ ఇచ్చేదిగా ఉంటుంది, మరి పడిపోతున్న నిన్ను లేవనెత్తేదిగా ఉంటుంది. దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది, వాడిగల ఖడ్గము కంటే పదునైనది. అది శరీరములోని మూలుగులోనికి దూరుచు మరి స్వస్థత లేని వారికి స్వస్థతనిస్తుంది, మరి బలహీనులను బలపరుస్తుంది. ఆ విధంగా దేవుని యొక్క మాట ఉంటుంది. ఈ రోజున నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ధనము లేదు, నాకు అందం లేదు, నాకు జాబ్ లేదు, నాకు చదువు లేదు, నాకు క్వాలిఫికేషన్ లేదు, నేను ఎలా బ్రతకాలి? ఇదిగో నేను ప్రేమించిన ఆ వ్యక్తి నా జీవితంలో లేడు, నేను ఎలా జీవించాలి అని నువ్వు ఈ రోజున బాధపడుతున్నట్లయితే, కృంగిపోతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనలో నీకున్న విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది. నాకు ఏది ఉన్నా, ఏది లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను, ఆయన యందు నేను నమ్మకం ఉంచానని హబక్కూకు గ్రంథంలో మరి హబక్కూకు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, అంజూరపు చెట్లు పూయకుండినను, మరి చేనిలోని పైరు చేతికి రాకపోయినను, నాకు ఏది నష్టమైనా, ఏది ఇబ్బందికరమైన పరిస్థితి అయినా నేను నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందించదనని మరి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేన్ని బట్టో మరి కృంగిపోకు. నీవు నీతిమంతుడిగా ఉన్నట్లయితే, నీవు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. నీకున్న అనారోగ్యం నిన్నేం చేయలేదు, నీకున్న ఆర్థిక ఇబ్బంది నిన్నేం చేయలేదు. నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు మరలా నీకు ఇస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను ఆనందింపజేస్తాడు, నిన్ను ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన పైన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యొక్క మాట మీద, యేసయ్య మాట మీద నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీవు బ్రతుకుతావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీతిమంతుడివై నువ్వు ఉండాలి, నీతిమంతురాలిగా నీవు ఉండాలి. అంతేగాని నీకు ఇష్టం వచ్చిన జీవితం నువ్వు జీవించకూడదు, నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు నడవకూడదు. ఆయన మార్గము సరైనది, ఆయన మార్గములో ఎటువంటి దోషం ఉండదు, ఆయన మార్గము యథార్థమైనటువంటి మార్గం. ఆ మార్గంలో నువ్వు నడిస్తేనే నీవు బ్రతుకుతావు. మరి నీతిమంతుడిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే యేసయ్య రక్తములో కడగబడాలి, మన పాపాలను ఆయన రక్తములో కడిగి వేసుకోవాలి. మనమందరము ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనమందరము పాపులమే. మరి ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మన యొక్క ప్రతి ఒక్క పాపాన్ని ఆయన కడిగి వేసిన వారందరూ కూడా నీతిమంతులమే. మరి నీతిమంతుడు ఆశించినది
వానికి దొరుకును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజు నన్ను ఏది కరువైనా, ఏది కొరతైనా, దేన్ని నువ్వు పోగొట్టుకున్నా, అది శాంతి కావచ్చు, సమాధానం కావచ్చు, మరి నీ కుటుంబంలో గలిబిలి వాతావరణం కావచ్చు, కుటుంబ బాంధవ్యాలు కావచ్చు, వేటిని నువ్వు పోగొట్టుకున్నా నీవు ఆశించినది, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకుతుందని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అదే విధంగా మరి హానోకు దేవుని పైన విశ్వాసం ఉంచాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. మరి మరణము చూడకుండానే హానోకు దేవునితో కొనిపోబడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా మనం కూడా ఆయన పైన విశ్వాసం ఉంచి, ఆయన పైన నమ్మకం ఉంచి, మరి నీతిమంతులుగా తీర్చబడి మనము ఏదైతే అనుకుంటున్నామో, మరి మనము ఏదైతే ఆశిస్తున్నామో వాటిని విశ్వాసముతో మనము పొందుకుందాం. మరి దేవుడు ఈ మాటలను దీవించునుగాక, మన హృదయములో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మరి ఈ రోజున ఏది కోల్పోయావని బాధపడుతున్నావో దానిని రెండంతలుగా దేవుడు నీకు ఇస్తాడు. మరి ప్రార్థనలో ఏకీభవించుతాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తి సంపన్నుడవు ప్రభా. అవును తండ్రి, నీతిమంతుడు విశ్వాసము మూలంగానే బ్రతుకునంటున్నాం. మరి దేన్ని బట్టి మేము కృంగిపోకుండా, ఏదో మా జీవితంలో కొదువైపోయినట్లు బలహీన పడిపోకుండా ప్రభువా మీ యొక్క సహాయం మాకు దయచేయండి. మేము విశ్వాసముతో జీవించే కృప దయచేయండి. నీతిమంతులుగా తండ్రి మేము జీవించే కృపను దయచేయండి. మీ వాక్యము పైన ఆధారపడేటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి. ముఖ్యంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయా. వారు తండ్రి నీతిగా యథార్థముగా జీవించినట్లుగా సహాయం దయచేయండి. విశ్వాసముతో బిడ్డలు జీవించినట్లుగా సహాయం దయచేయండి అయా. మీ యొక్క వాక్యము పైన ఆధారపడి అయా మీ పైన ఆనుకొని బిడ్డలు జీవించినట్లుగా సహాయం దయచేయండి అయా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో వారిని లేవనెత్తండి. ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయా. కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. అదే విధంగా మారు మనసు లేని బిడ్డలందరికీ కూడా మారు మనసును దయచేయండి. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు అయా మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచండి అయా. ఈ రోజు అంతటిని తండ్రి మీ మెండైన కనికరము, మీ యొక్క కాపుదల, మీ హస్తము మా అందరికీ తోడుగా ఉంచి మేము చేయు పనులన్నిటిని సఫలము చేయమని, క్షేమకరమైనటువంటి స్థితిని మా అందరికీ మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఉన్నతమైన బహు పూజింపదగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింపచేయునుగాక.